మనం మహిళలందరికీ మేలు చేసుకోవాలనేది, దాని పట్ల మాట్లాడితేనే నిజంగా మహిళలు అభివృద్ధి అయ్యిండ్రు అనేది చూసుకొని గవర్నమెంట్ అనేది కూడా మహిళలకే సీట్లు, ఇప్పుడు అది కూడా ఎక్కువ సీట్లు ఏం లేదు, మనకు ఇచ్చినంత పూర్తిలో మహిళలు మెరుగయ్యి కూడా ఈ గ్రామంలో మనం మెరుగు చేసుకుంటే ఆ గ్రామంలో మెరుగైన మహిళలు అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉంటారు. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ జరిగితే అన్న వార్డ్ నెంబర్ గెలిచిండు, ఉప సర్పంచ్ అయ్యిండు. ఎవరు? మన పార్టీగా రమేష్ అన్న తనేయగలుగుతాడు. ఏ పనసు వచ్చినా ఇప్పుడు మండలంలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో తను మాట్లాడగలుగుతాడు, మన ఊరికి మెరుగు చేయగలుగుతాడు, మన ఊర్లో ఏది అభివృద్ధి లేకున్నా దాని పట్ల మాట్లాడి అభివృద్ధి చేయగలుగుతాడు. తను వార్డ్ నెంబర్ అయిందంటే మనం అందరం సంతోషపడాల్సిన విషయం. వారు రమేష్ అన్న వార్డ్ నెంబర్ అయిండు, అది ఉప సర్పంచ్ అయిండు, వార్డ్ నెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ అయిందంటే ఎంత గొప్ప విషయం అనేది కూడా మనమందరం ఆలోచించి మనం కూడా ఇంకో దగ్గర చెప్పుకోవాలి. మన గ్రామంలో ఇంతమంది గెలిచిండ్రు, తను మనకు గెలవకున్నా మన ఊరికి మేలు చేసేటోడే. ఇప్పుడు కూడా ఉప సర్పంచ్గా గెలిచి మనకు ఎన్నో పనులు ముందుగా ఇంకా మేలు చేస్తాడని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే నిజంగా ఎంతోమంది పోరాడి తెచ్చుకున్న రోజు. ఈరోజు ఎంతోమంది మహిళలు నేల రాలిపోయినారు. ఎందుకు? మాకు మహిళలకు నిజమైన హక్కులు లేవు, మాకు నిజమైన హక్కులు రావాలనేది గవర్నమెంట్ దగ్గర పోరాడి ఈ రోజు తెచ్చుకున్న రోజు ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఈరోజు హక్కులు వచ్చిన రోజు అంటే తెచ్చుకున్న రోజు. అది మీరందరూ గమనించాలి. మీరు కూడా ఇంకా ముందు ఇంకా వేరే దగ్గర ఇంకో మహిళలకు చెప్పి కూడా బయటకు రావాల్సింది. ఇంకెక్కువ మంది మహిళలు కూడా ఇంతకుముందు మనం మీటింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ ఇంకా మీటింగ్ పెట్టుకున్న రోజు కూడా మీరు తరలి రావాలని ఇప్పుడు అక్క అన్నది గ్రామైందని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే నేను 2014లో ఇక్కడ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ, ఇప్పుడు 2014లో ఎంపీటీసీ కదా. అప్పుడు మనకి ఎట్లాంటి పని ఇవ్వలేదు, ఎవరు టీఆర్ఎస్ ఉండే, ఏమి ఇవ్వలేదు. అందరు గెలిచినారు కానీ అట్లాంటికి కొందరికి కొన్ని ఇస్తే వాళ్ళకు ఏదో బండ్లు తెచ్చుకొని మంచి ఎంజాయ్ చేసి మన ఊర్లో మేలు చేసుకున్నాం, నీళ్ళ కుండి కట్టించుకున్నాం, చిన్న జీతం వచ్చినా మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం, మనం ఒక్క రూపాయి ఎక్కడ తినేది లేదు. తను కూడా ఉప సర్పంచ్ అయిండు, ఏదొచ్చినా మన ఊరికి మేలు చేయడానికి తను గెలిచిండని మీరందరూ గమనించాలి. మన మహిళలకు ఎట్లాంటి బాధలు ఉన్నాయి దాని పట్ల మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ ఉన్నారు, తలా కొంత మాట్లాడతారు, అందుకని మీరందరూ సహకరించాలి. మీరు ఇని కూడా ఇంకో దగ్గర చెప్తారని మేము ఆశిస్తూ ఇప్పుడు డివిజన్ కార్యదర్శి రమేష్ అన్న గారు మాట్లాడతాడు. ఉప సర్పంచ్ సార్. ఆడోళ్ళు లేనిదే లోకము లేదని నిలదీసి అడుగు చెల్లి, నిలదీసి అడుగు తల్లి. అంటే మనం ఆడోళ్ళం కాబట్టి ఒక 4 గోడల మధ్యలో ఎన్ని రోజులు ఇట్లా మనం మగ్గి ఉందాము. మనకంటూ హక్కులు లేదా, మనకంటూ ఆశలు లేవా, మనకంటూ కోరికలు లేవా, మనము పిల్లలంగానే యంత్రాంగానే మేముందామా? మనం కూడా పనులు చేస్తూ ఇతరులకు పనులు నేర్పుతూ ఇలా వ్యవసాయాన్ని పూర్తిగా తీసుకొచ్చిందంటే మహిళనే. వ్యవసాయ రంగంలో పని చేయడానికి మగవాళ్ళు కాదు, ఫస్ట్ మన ఆడవాళ్ళమే చేసాం వ్యవసాయ రంగంలో పని. అది ఏ మేస్త్రి పని కానీ ఏ పని అయినా కానీ ముందు మనము ఆడవాళ్ళమే బయటకు అడుగు వేయడానికి. ఆ రోజులు అక్కలందరూ కూడా త్యాగం చేసి ఇలాంటి హక్కులు రావడానికి. మనకు ఎలాంటి హక్కులు లేవు, మనకు పని దినాలు లేవు, పని గంటలు లేవు, ఇంటికే పరిమితమైన, మనకు ఆదివారం సెలవులు కూడా లేవు, ఇప్పటికి కూడా లేవు మనకు. అదే ఆఫీసులలో ఉన్న పని చేసే వాళ్ళకి కావచ్చు, మన మగవాళ్ళకి కావచ్చు, ఇలా మా ఆఫీస్ బంద్ ఇంటికాడ ఉన్నామని అంటాం. కానీ మనకున్న అట్లా మనం తోముడు, కడుగుడు, వండుడు, పెట్టుడు, పిల్లలను చూసుకున్నాడు, బడికి పంపించుడు, వాడు ఎక్కువ అమ్మాయి కూడా ఉంటాడు పిల్లలందరూ కూడా కాదక్క. ఈరోజు ఇంతమంది మన వేదిక మీద కూర్చున్నారంటే దీనికి కారణం ఏంది? ఆ రోజులలో ఉండి కొట్లాడిన వాళ్ళ హక్కులే ఇవాళ ఆడవాళ్లకు 45% రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి ఇవాళ మహిళలు, అంతర్జాతీయ మహిళలు ఇవాళ ఆడవాళ్ళని మగవాళ్ళతో సమానం గుర్తించాలా, మగవాళ్ళ హక్కులు ఎట్లున్నాయో ఆడవాళ్ళకు అటువంటి హక్కులు కావాలని చెప్పేసి కొట్లాడింది ఆ రోజుల్లో. అయితేనే మనకు రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు ఆడవాళ్ళకు కొన్ని ఊళ్ళల్లో. అవునా కాదా? ఏదైనా చూసిండ్రా? మహిళలు ఈ మధ్య కాలంలోనే కదా వార్డు నంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఇప్పుడు మా అధ్యక్షురాలు ఎంపీటీసీగా గెలిచింది. ఆ రోజు అట్లా లేవు, మొత్తం మగవాళ్ళ రాజ్యమే, మగవాళ్ళే మాట్లాడేటోళ్ళు, మగవాళ్ళే తిరిగేవాళ్ళు. ఆమె కూడా ఇప్పుడు చెప్పింది సర్పంచ్గా గెలిస్తే ఆడవాళ్ళని మగవాళ్ళే చేస్తున్నారు తప్ప ఆడవాళ్ళని ఇంకా కొంచెం లోపలికి ఉంచుతున్నారు. కానీ మనం అట్లా ఉండకుండా మన పిల్లల్ని ఎదిగించడానికి, మన పిల్లలకు చదువు కోసము, మా పిల్లలకు జ్ఞానం తెచ్చడానికి కోసము, ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి కోసము, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని మనం భుజాన వేసుకొని మాట్లాడడం కోసమే మనం అందరం ఎదగాల.